హల్లెలూయా ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. అవునా, చూడండి, మనము దేవుణ్ణి కొన్ని అడుగుతుంటే కొన్ని వాటికి జవాబు రావట్లేదు. ఏంటి ఏంటి నిజంగా దేవుడు నా మాట ఆలకిస్తున్నాడా? నా పైన కోపంతో ఉన్నాడా? మేబీ నేను ఏదైనా తప్పు చేశానా? ఏదైనా పాపం చేశానా? అవునా, దేవుడు అవునా దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడా అని అనుకుంటున్నావేమో కదా. అయితే ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిదో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఆయన ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిదో తెలుసా? ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. జెర్మియా చాప్టర్ 33 వర్స్ 3. ఆస్క్ మీ అండ్ ఐ విల్ టెల్ యూ రిమార్కబుల్ సీక్రెట్స్ యూ డు నాట్ నో అబౌట్ థింగ్స్ టు కమ్. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడంట, నాకు మొరపెట్టము, నేను నీకు గ్రహింపలేని గూఢమైన సంగతులు. అవునా, నువ్వేది అడిగినా అవన్నీ నీకు తెలియపరిచి, నీకు ఏ ఉత్తరము కావాలో, ఏ జవాబు కోసం, ఏ ఆన్సర్ కోసం నువ్వు వెతుకుతున్నావో అవన్నీ దేవుడిచ్చి గ్రహింపలేని గొప్ప సంగతులను కూడా నీకు తెలియజేస్తాడంట. అవునా, నువ్వు దేని గురించి చింతిస్తున్నావు, దేని గురించి దిగులు పడుతున్నావు, అన్నీ ఆయనకి తెలుసు. అవునా, నువ్వు అందుకోసమే దిగులు పడకు. నాకు ఆన్సర్ రావట్లేదు, జవాబు రావట్లేదు అని అనుకుంటున్నావు, ఇప్పుడు ప్రార్థించు, ఇప్పుడు మొరపెట్టు. దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడంట. ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడంట. విశ్వాసముతో ఉండు. అవునా, ఆయనకి అవునా మొరపెట్టడం మర్చిపోవద్దు. ఉత్సాహంగా ఉండు. దేవుని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్.